మరి ఏది లేదు. ఏమిటికేసుకోవాలి పండుగ? బుల్లెట్ రైలు ఊరికిస్తా భారతదేశం అంతా అన్నాడు 2022 కల్లా. వచ్చినాయా? ఏది రాలేదు. కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీకి ఓట్లు కుదుతాను. మీరు మెచ్చుకోవాలి. మీరంటే మీరు కాదు, అక్కడ ఉన్నోళ్ళు. ఎందుకు? మరి గంగుల కమలాకరణ ఇంత పని చేస్తాడు, అవతలోడు నయా పైసా పని చేయడు. ఆఖరికి మాత్రం ఒక్కసారి డైలాగ్ కొట్టాలి, దేవుని పేరు చెప్పి మొక్కాలి, ఓటేమని అనాలి, మీరు గుద్దాలి. అంతే, ఇంకేం లేదు. అదొకటే కావాలి మనకి, ఇంకేం లేదు. ఆయన సిలిండర్ ధర పెంచింది మర్చిపోయినాం. ఇదే మోడీ గారు కదా. 350 రూపాయలు నేను వచ్చినప్పుడు. ఇలా ఎంత అయింది? 1000-1100 అయింది. తగ్గి మళ్ళీ 350కి పండుగ చేసుకుందాం. అది చేయడు. డీజిల్ ఎంత ఉండే, పెట్రోల్ ఎంత ఉండే? 65 ఉండే. ఇవాళ ఎంత అయింది? 110-108 అయింది. తగ్గి మరి 50 రూపాయలకు తగ్గి. ప్రపంచమంతా ముడి చమురు తగ్గింది. ముడి చమురు ధర తగ్గుతుంది, కానీ మోడీ చమురు ధర తగ్గది. ఆడిపోతున్నాయి పైసలన్నీ. మరి ముడి చమురు ధర తగ్గితే లాజికల్గా ఇక్కడ కూడా తగ్గాలి కదా, పెట్రోల్ డీజిల్ తగ్గది. ఎవరికి ఆడిపోతున్నాయి పైసలన్నీ? మరి ఇది అడిగేటోళ్ళు లేడు. ఎందుకు? మనకు సోయి లేదు. ఏయిని గుద్దుని గట్టిగా గుద్దుని దేవుడు 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 అని గుద్దితే 8 ఇల్లు గెలిచిరు, 8 ఆళ్ళు గెలిచిరు. తెలంగాణకి ఏమొచ్చింది? ఈ సంవత్సర కాలంలో 8 వీళ్ళు గెలిచిరు, 8 వాళ్ళు గెలిచిరు. తెలంగాణకి ఏమొచ్చింది? గుండు సున్నా గాడిది గుడ్డు. మళ్ళీ ఎందుకు? మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వస్తే మళ్ళీ కమలాకరణ చేసిన పని ఎక్కడో వీకాలి. మానేరు వాటర్ ఫ్రంట్ ఎక్కడో పోవాలి, తీగల వంతెన ఎక్కడో పోవాలి, ఆయన వేసిన రోడ్లు ఎన్నో పోవాలి, చేసిన పనులను ఎక్కడో పోవాలి. కానీ మళ్ళీ ఆఖరికి మాత్రం ఆగమాగం కావాలి. మనం దయచేసి ఆలోచించుండ్రి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆగమవుతున్నాం? ఎలక్షన్ రాగానే ఆగమాగమై ఊరుకుడు, అడ్డంబడు. మళ్ళీ తర్వాత నేను అడుగుతున్నా, ఒక మాట చెప్పండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చి 11 ఏళ్ళ దేశంలో. ఒక్కటంటే ఒక్కటి, ఒక విద్యా సంస్థనో, ఒక స్కూలో, ఒక కాలేజో కరీంనగర్కి వచ్చిందా? ఒక్కటేదన్నా ఫలానాది. పోనీ సరే, బడిదేలే శాత కాదు, గుడి తెచ్చిండ పోనీ ఒకటన్నా? ఒక్క గుడి కరీంనగర్లో. మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించింది ఎవరు? కట్టిస్తున్నది ఎవరు? గంగుల కమలాకరే కదా. 10 ఎకరాలు జాగా తీసుకొని వాళ్ళు ఎంబడబడి, సరే ఇప్పుడు ఆడ గవర్నమెంట్ పోయింది, మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యరో తెలియదు. కానీ అంటే అట్లున్నది పరిస్థితి. బడిదే శాత కాదు, ఒక గుడి కట్టే శాత కాదు. పోనీ ఒక పని ఏదన్నా ఒక ప్రజలకు పనికొచ్చి ఒక్క మంచి పని, ఒక స్కూల్, ఒక నవోదయ పాఠశాలనో, ఒక IIITయో ఏది ఉండదు. కానీ ఓట్లు మాత్రం ఆఖరి పోయి గుద్దురు మళ్ళీ. అంటే ఈ రకంగా మరి పోతే నిజంగా కూడా మనం ఆలోచించాలి. ఒక్క ఉద్యోగం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి. మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా సంవత్సరానికి అన్నాడు. తర్వాత ఒక పాపం ఒక ఆయన టీవీ ఆయన అమాయకంగా పోయి అడిగిండు, సార్ మరి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఏం సంగతి అని. ఏమంటాడు తెలుసా ఆయన టీవీ ఆయన స్టూడియోలో చెప్తున్నాడు ఇంటర్వ్యూ. अभी मैं यहाँ पे आ रहा था आपके स्टूडियो के पास, बाहर मैंने देखा एक वो बंडी वाला है, बंडी वाला అంటే ఈ బండి కాదు, बंडी वाला है, वो बंडी पे मिर्ची बज्जी पकोड़े बना रहा, क्या आप उसको रोजगार मानते हो कि नहीं? అది ఉద్యోగమా కాదా అంటుండు. అంటే పల్లీలు అమ్ముకునుడు, బఠానీలు అమ్ముకునుడు, బజ్జీలు వేసుడు, ఇవన్నీ ఉద్యోగాలట. ఆయన ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏంటంటే గదట. వీళ్ళ మోసము రామునికి కూడా అర్థమైంది అయోధ్యలో. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు బీజేపీని. ఇలా మోసము, ఇలా లంగతనము రామునికి అర్థమైంది. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు, ఎలగొట్టిండు. వీళ్ళు లంగలున్నారని. మన వాళ్ళకి ఇంకా అర్థమవుతలేదు కరీంనగర్లో. అంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏది మంచో ఏది మంచి కాదో ఏది చెడో తెలుసుకోనంత కాలం మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇలా బాధపడుతున్నాం ఏమని, అరే ఆడ మేడిగడ్డను ఎండబెట్టిండు, నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి. ఇయ్యడు. ఎందుకు ఇయ్యాడు? ఎందుకంటే ఆయన బాస్ కింద ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి. మరి ఇయ్యాడు. ఆయన ఆడిచ్చినట్టు ఈయన పాపం ఈయన ఏమని, ఈయన కోవట్టు చిన్న మనిషిన, వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటుంది. అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు 5 ఫీట్లు. ఒక్క డ్యాము ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము 5 ఫీట్లు పెంచినందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికేనా? 70,000 కోట్లు ఒక భూసేకరణకే. 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయింది ఇంట్లోకి. మనం ఎప్పుడైనా ఆలోచించినామా కనీసం? అరే 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌజ్లు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి?
ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఏడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా? ఇగో తిన్నాడట అంటే తిన్నాడు, తినే ఉంటాడు. ఇదిగో పులి అంటే అదిగొత్తో ఒక అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు, మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా, బొందలో దుంకుతున్నామా, ఏది చూసేది లేదు, పోయి దుంకుడేనే. గందుకు వచ్చింది 3000 మేయారటి గంగుల కమలాకరణకు. ఆలోచన లేదు, సోయి లేదు, పని చేసేటోడు పని చేయనోడి మీద ఫరక్ అంతరం లేదు. ఎవరు వనికొస్తారో తెలియదు, ఎవరు వనికిరారో తెలియదు. ఆగమాగం పోయి దుంకాలి. ఎందుకు? ఆఖరికి జై అని దేవుని పేరు చెప్పగానే దుంకుడు పోయి. పోనీ దేవుని పేరు చెప్పినప్పుడు కనీసం దేవుడు గుడి కట్టినాడే కరీంనగర్లో ఒక్కటి. అప్పుడెప్పుడో కార్పొరేటర్ ఉన్నప్పుడు కట్టినట్టున్నాడు ఒకటి. దాన్ని చెప్పుకొని మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఇంత అన్యాయం ఉంటుందా అసలు ఎక్కడన్నా? నాకు అర్థం కాదు. ఎంత పని చేసిండు గంగుల కమలాకరణ. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? మనం కట్టిన కేబుల్ బ్రిడ్జ్ మీద కనీసం ఆ రోడ్డు మెయింటైన్ చేసే తెలివి లేదు, దాని మీద లైట్లు పెట్టే తెలివి లేదు. స్మార్ట్ సిటీ అని కష్టపడి పొట్లాడి ఈయనవును వినోద్ కుమార్ గారు ఇద్దరు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఇవాళ కనీసం కరీంనగర్లో పారిశుద్ధ్యం, ఆ లైట్లు కానీ ఆ పారిశుద్ధ్యం కానీ అది మెయింటైన్ చేసే ముఖం కూడా లేదు. మనం ఉన్నప్పుడు రోజు మంచినీళ్ళు ఇచ్చినాం కరీంనగర్లో. ఇవాళ వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? ఇప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి. మరి కొంతమంది అంటారు కదా, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? మరి ఇప్పుడున్న ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండే, ఇంటి ఇంకా పొలం అమ్మిస్తాడా? మరి ఎందుకు వస్తలేవు ఇప్పుడు నీళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయి? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉంటుంది? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని టైంకి ఎట్లా నడుస్తాయి? ఇవాళ వీళ్ళు రాగానే ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఎందుకు అంటే నడప చాతన అయితే లేదు వీళ్ళకు, పరిపాలన వస్తలేదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపుట్ల బిజీగా ఉన్నారు. ఎందుకంటే సీటు కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు ఇవ్వాలి. కమిషన్లు ఇవ్వకపోతే ఢిల్లీ ఊరుకుంటారా? ఊకోరు. అందుకే చెప్పినాం అన్న, మన తెలంగాణ ప్రజలకు లోబడి మీ ఆలోచనకు అనుగుణంగా మీకోసం పనిచేసే గల్లీ పార్టీ కావన్నా లేకపోతే అక్కడ ఉండే ఢిల్లీ పార్టీ కావన్నా అంటే మరి ఎందుకో కానీ హైదరాబాద్లో అయితే చక్కగానే ఓటేసారు, జిల్లాలలోనే ఆగమైరు. 10 ఏళ్ళు చూసినాం కదా. ఇప్పుడు ఒకసారి ఒక తాప వీళ్ళకిస్తే ఏంది, ఏమవుతుంది అని ఏమైనా అవుతుందా అనుకున్నారు. ఏమైంది? అలా ఎక్కడికక్కడ ఆగం. ఒక్కటి కాదు, 2 కాదు. తులం బంగారం అంటుండే ఇక్కడికి వెళ్ళి తమ్ముడు. తులం బంగారం కాదు, మీ మెడల మంగళసూత్రం ఎత్తుకపోతే వాడే మంచోడు, పుస్తలతాడు ఎత్తుకపోతే వాడే గొప్పోడు అంటున్నా. అంత దొంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కొత్తోళ్ళ వీళ్ళేమన్నా? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, భారతదేశాన్ని 55 సంవత్సరాలు అప్రతిహతంగా ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఏమైనా కొత్తదా మనకు? గాలను నమ్ముతారు పోయి. ఏం మాటలు చెప్పారు వాళ్ళు? 10,000 కేసీఆర్ ఇస్తే 15,000 ఇస్తామన్నారు. ఇస్తుండా ఇప్పుడు 15,000 పడుతున్నాయా? చెప్పిండు కదా, అత్తకు 4,000, కోడలకు 2,500 అని చెప్పిండు. అటు అత్తకు లేదు, ఇటు కోడలకు లేదు. ఇక్కడ అత్త కోడలు ఇప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళిద్దరు కూడా స్వాగతం. ఆ అత్తకు 4,000 పెన్షన్ లేదు, కోడలకు 2,500 రావు. ఇలా అత్త కోడల పంచాయతీ అయ్యే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చినాక. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఓటేసేటప్పుడు ఆగమై ఆ తర్వాత 5 ఏళ్ళు మనం బాధపడు మనకు అలవాటు అయిపోయింది. నేను మొన్న హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళి ఇటుకు వస్తున్నా, ఏదో మీటింగ్ చేసుకుని ఇటు వస్తుంటే మధ్యలో లైట్ పడ్డది, ఆడ సిగ్నల్ కాడ ఆగిన. పక్కకు ఒక ఆటో ఆయన వచ్చి ఆగిండు. వచ్చినాక ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ అంటే అన్నాక జర శీష అవుతారు అన్నాడు. అద్దం దించితే నేను అడిగిన ఏం పేరు, క్యా నామే అన్న. మహమూద్ అన్నాడు. క్యా హాల్ హై మహమూద్ భాయ్ అన్న. క్యా హాల్ సబ్ బర్బాద్ అయ్యాను. అరే క్యా హువా భాయ్? क्या हुआ बहन? क्या है सब बंद हो गया, कारोबार बंद, रियल एस्टेट तमाल, हमारा ऑटो खत्म हो गया, अब पेमेंट करने के लिए पैसे नहीं है. అది అని చెప్పవట్టిండు. చెప్తున్నాను మరి క్యా కరూ మహమూద్ భాయ్, మే ఏక్ గలత్ ఓట్ కా సజా 5 సాల్ హేనా, ఒక తప్పు ఓటు 5 ఏళ్ళు కదా శిక్ష అని నేనన్నా. అంటే ఆయన ఏమంటాడు తెలుసా నాతోని, కోయి తర్కీబ్ నీయే క్యా సాబ్, ఏం ఉపాయం లేదా అంటుండు. ఏం ఉపాయం ఉంటుంది ఇప్పుడు? మనోళ్ళు ఎలక్షన్లో ఆగమైరి, ఎలక్షన్ అప్పుడు ఆగం, తర్వాత ఇప్పుడేమో మళ్ళీ లొల్లి. ఇంకా గమ్మత్ చెప్తాం మీకు. మొన్న మన అచ్చంపేట వాళ్ళు అందరూ వచ్చారు, కార్యకర్తలు ఒక 200-300 మంది వచ్చారు. నేను 28 నాడు అచ్చంపేటకు పోతున్నా, దాన్ని పిలిస్తేందుకు వచ్చారు అందరు కలిసి. ఇట్లే మాట్లాడుకుంటూ అడిగిన, మీ మానకొండూరులను కూడా అడిగిన నేను, నిజంగా ఎప్పుడు పోయి ఒక మాట అన్న, నిజంగా ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పురి, పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే సీఎం ఉంటాడు అనుకురా లేదా మీరు అన్నాడు. అవు అని ఎమ్మెల్యేగా సపోర్ట్లు కొడుతురు. అంటే మనం ఎంత బేఖాయాలు ఉన్నామంటే, ఎంత తెలివితప్పు ఉన్నామంటే, చిన్న లాజిక్ మిస్ అయిన. ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ సీఎం ఎట్లయితాడు? ఇట్లే ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ వాడు అట్లే అనుకున్నాడు. మానకొండూరోడు, చొప్పదండోడు, ఉస్నాబాదోడు పోతే మావాడు పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు. ఎట్లుంటాడు? ఎమ్మెల్యేలకు వెళ్ళిపోయినాక, ఎమ్మెల్యేలు 60 దాటపోయినాక కేసీఆర్ గారు ఎడికెళ్ళవుతారు. మెయిన్ తప్పు గది చేసినాం. మనం కూడా ఏమనుకున్నాం, నేను ఒక్కరిని దండలాడిపోతే ఏమవుతుంది, గంగుల కమలాకర్ గ్యారంటీ 40,000తో గెలుతాడు,
అని చెప్పి సాపుకొని అన్నారు. వాస్తవం. పనులు చేయించుకున్నోళ్ళు చేయనోళ్ళు నేను ఒక నన్ను విలువలే గారు ఆరదు అట్లా వంగ కమలాకరానికి నేను ఇట్లా అన్నా ఇట్లా ఆయన ఇట్లా అనలే అదొకరి కోపం. నేను 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తిండు 11వ ఎత్తలే అదో కోపం. నేను మా ఇంట్లో దావత్కి పిలిచినా రాలే గదో కోపం. అన్ని చిన్న చిన్న కోపాలు తాపాలు. దాంతో ఏమైంది, మనం అలసత్వం చేసినాం. ఏమైతుంది అని మనం అనుకున్నాం. అవతలోడు హుషారుగా ప్రజలకు ఆశ పెట్టిండు. నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అల్లం ఇస్తా బెల్లం ఇస్తా తులం బంగారం ఇస్తా అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి ఆయనతో తిమ్మిని బమ్మిని చేసి 1.8% ఓటుతో గెలిచిండు. గెలిచినాక ఇప్పుడు గమ్మత్తున్నది పరిస్థితి. రేవంత్ రెడ్డికి పాపం ఇదివరకు మంత్రి చేసిన పని లేదు, ఆయనకు ప్రభుత్వం నడిపే సోయి లేదు, తెలివి లేదు. వచ్చుడు ఏమన్నాడు సెక్రటేరియట్లో మొదటి రోజు, ఇక్కడ నేను లంకె మిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు. లంకె మిందెలు ఉంటాయా సెక్రటేరియట్ లెక్కనండి? ఎవడు తిరుగుతాడు లంకె మిందెల కోసం? మీకెరికే నాకెరికే. వస్తాడు. ఇంకా ఘోరం, ముఖం బాగా లేకపోతే వెనకడికి ఎవడో అద్దం బల కొట్టిండట. అరే నువ్వు గుర్తుపెట్టుకో, కరోనా వచ్చింది, దేశం ప్రపంచం అంతా ఆగమాగమైంది, అతలాకుతలమైంది, ప్రభుత్వాలకు ఆదాయం 0 అయింది, జీవితం